పెద్ద రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా ఉద్యోగులను సంతృప్తి పరచటం మామూలు విషయం కాదు. ఒక కీలక డిమాండ్ నెరవేరిస్తే మరిన్ని డిమాండ్లతో ప్రభుత్వోద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఉద్యోగులను సంతృప్తి పరచటం చాలా కష్టమన్న ఫీలింగ్ ప్రభుత్వ పెద్దల్లో ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కంటే పాత సర్కారే నయమన్న టాక్ ఉద్యోగుల్లో నిత్యం వినిపిస్తోంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఒక ప్రకటనతో ఉద్యోగుల్లో ఇప్పుడు ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది. ఈ ఒక్కటి చాలు, తక్కిన డిమాండ్లను తర్వాత చూసుకుందామని వాళ్ళు తెగ సంబరపడిపోతున్నారు. 2004కు ముందు నోటిఫికేషన్ వచ్చి తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఓపీఎస్ అమలు చేస్తామని ఏపీ కేబినెట్ ప్రకటించడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నాయి. ఇది కలయా నిజమా అన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు. దీనివల్ల 11,000 మందికి జీవితాంతం ఫుల్ పెన్షన్ తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ గా ₹1,00,00,000 వరకు రావటం ఖాయమని లెక్కలు చెబుతున్నారు. కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ కు బదులుగా పూర్తి స్థాయి పెన్షన్ వచ్చే ఓపీఎస్ స్కీమును అందరు ఉద్యోగులకు వర్తింపజేయాలని చాన్నాళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ డిమాండ్ బాగా పెరిగిపోయింది. తాము ఓపీఎస్ అమలు చేస్తామని 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దాన్ని విశ్వసించిన ఉద్యోగులు ఏకమొత్తంగా ఆయన పార్టీకి ఓటేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం జగన్ మాట మార్చారు. ఆర్థిక అంశాలను లెక్క చూసుకోకుండా హామీ ఇచ్చామని, ఓపీఎస్ అమలు చేసేంత బడ్జెట్ లేదని ఆయన తెగేసి చెప్పారు. పైగా 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఉద్యోగులపై అనేక వేధింపులు, కేసులు ఉండేవి. ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర జనాన్ని లైన్ లో నించోబెట్టే పనికి కూడా వాడారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయులపైకి ఉసుగొల్పారు. భారీగా జీతాలు తీసుకుని పని చేయటం లేదని ప్రచారం చేశాయి. వాటన్నిటినీ తట్టుకుని ఉపాధ్యాయులు ఉద్యోగం చేశారు. 2024 ఎన్నికల ముందు మాత్రం ఉద్యోగులకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వటంతో టీడీపీ పట్ల వారిలో సానుకూలత ఏర్పడింది. మంగళవారం సమావేశమైన ఏపీ కేబినెట్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించింది. సెప్టెంబర్ 1, 2004కు ముందు నోటిఫికేషన్లు జారీ అయ్యి అనంతరం ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 11,000 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. వారి పదవీ విరమణ అనంతర జీవితానికి, కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించే దిశగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తెలిపింది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును సైతం 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. పైగా ఇటీవలే రిటైర్ అయిన వారిని కూడా సర్వీస్ లోకి తీసుకోవాలని తీర్మానించారు. మరి ఇంత చేసిన ప్రభుత్వం తమ ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురు చూస్తోందన్నదే పెద్ద ప్రశ్న. చూడాలి మరి.